పై గ్యాలరీలో అయితే స్ట్రెంత్ పెంచాం. నెక్స్ట్ టైం చూద్దాం. ఇప్పుడు ఇవాళ వచ్చే ఆదరణ బట్టి మీరు ఇచ్చే యొక్క ఎంకరేజ్మెంట్ని బట్టి మాకు కూడా ఉత్సాహంగా పనిచేసి మరిన్ని గ్యాలరీలు పెరిగే విధంగా కృషి చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా మంగళగిరి స్టేడియం, ఇక్కడ ఒక స్టేడియం ఉంది. మేము పక్కన కూడా వేరే స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నాం. తప్పకుండా ఈ మంగళగిరి స్టేడియం ఇక్కడ ఈ రాజధానిలో అమరావతిలో మొట్టమొదటి స్టేడియం. ఏ ఈవెంట్ జరగాలన్నా కూడా ఈ స్టేడియం బాగా యూజ్ అవుతుంది. మనం కూడా చూసాం, విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంని విరివిరిగా వాడుతున్నారు. కాబట్టి అన్నిటికీ సపోర్ట్ చేసే విధంగా ఈ స్టేడియం ఉంది. దీంట్లో 70 రూములు ఉన్నాయి. ఈ 70 రూముల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా రూములు కూడా యూటిలైజేషన్లో తీసుకొస్తాం. ఇక్కడ అన్ని విధాలుగా క్రీడా వసతులు పెంచి క్రికెట్ని ఎంకరేజ్ చేసే విధంగా మీరు చూస్తే ఒక ఇండోర్ నెట్ ప్రాక్టీస్ సెషన్ ఉంది. ఎన్ని నెట్స్ ఉన్నాయి సార్ మొత్తం? సుమారు 8 అవుట్డోర్ నెట్స్ ఉన్నాయి. ఇండోర్ కూడా నెట్ ప్రాక్టీస్ ఉంది, ఎక్కడా లేదు. ఇండోర్ నెట్ ప్రాక్టీస్ కూడా పెట్టాం. తప్పకుండా రేపు రాబోయే కాలంలో మరింతగా క్రికెట్ క్రీడను పెంచే విధంగా ఈ స్టేడియం ఉండబోతుంది. ఈ స్టేడియం మేము ఇంటర్నేషనల్ మ్యాచ్కి అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టేడియం అంటే ఇంకా కొంచెం వసతులు ఇవ్వాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు